వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇదిగో మీ కళ్ళ ముందే తిరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ మీ మనశ్శాంతిని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్త్రీ వల్ల కుటుంబంలో వివాదాలు పెరిగిపోవడం, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఆమె ఎవరో కాదు, ఆమె మీ చుట్టుపక్కల ఉంటున్న ఒక స్త్రీ. మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంది, కానీ ఆమెను మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇంకా ఆమెను మీరు శ్రేయోభిలాషిగా భావించినట్లయితే మీరే నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ఆమె ద్వారా జరిగేటువంటి అనర్థాలను అడ్డుకోండి. లేకపోతే మీరే బాధపడే ఫలితాలు కనిపిస్తున్నాయి. రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అయితే నూతన ప్రారంభాలకు మాత్రం ఇది సరైన సమయం కాదు. నూతన ప్రారంభాలు చేసే విషయంలో కొంతకాలం ఆగవలసి ఉంటుంది. అలానే ఈ సమయంలో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అవతలి వారికి మీకు మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఒంటరిగా వ్యాపారం చేయడానికి అయితే ప్రయత్నించండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు బాగానే కలిసి రాబోతుంది. విద్య విషయంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఈ సమయంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలించబోతున్నాయి. విద్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన సమయానికి రీచ్ అవుతారు. అయితే కొంచెం ఒత్తిడి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ధ్యానం, వ్యాయామం చేసుకోవడం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా ఈ సమయంలో మీరు తీర్చడం జరుగుతుంది. అలానే వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలు అవ్వడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. వృషభ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే థైరాయిడ్, ఋతుక్రమ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే మీరు తగిన ట్రీట్మెంట్లు తీసుకోవడం మంచిది. అలానే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు కూడా శరీరాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీకు ఇబ్బందులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ వల్ల మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఈ స్త్రీ చేసేటువంటి పనుల కారణంగా రోజుకొక సమస్యను అనేది మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ స్త్రీ కారణంగా కుటుంబ వాతావరణం అనేది అల్లకల్లోలం అయిపోతుంది. అయితే ఈ స్త్రీ ఎవరో కాదండి, మీ చుట్టుపక్కలే ఉంది. మీ ఇరుగు పొరుగు వారి రూపంలో కానీ లేదా దూరపు బంధువుల రూపంలో తరచూ మీతో మాట్లాడుతూ ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ సలహాలు ఇస్తున్నట్టు, లేకపోతే మీ ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరి మాటలు ఒకరికి చెప్తూ ఈ విధంగా వివాదాలు అయితే ఈ స్త్రీ మీ ఇంట్లో తలపెడుతూ ఉంది. ఈ స్త్రీ కారణంగానే ఇంట్లో బంధుత్వాలు తగ్గిపోవడం, ఎవరితో ఎవరు మాట్లాడకపోవడం, చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవల వరకు వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి స్త్రీలను మీ ఇంటికి దూరంగా పెట్టండి. లేకపోయినట్లయితే బంధుత్వాలే తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ ప్రదేశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రదేశంలో మీరు కొంతమంది స్త్రీలను నమ్మి వారికి ఆర్థికంగా సహాయం చేయడం కానీ, లేకపోతే మీకున్నటువంటి బాధలు కానీ ఏవైతే మీ యొక్క పర్సనల్ విషయాలు ఉంటాయో వారిని వారితో పంచుకోవడం జరుగుతుంది. అయితే వారు మాత్రం మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోవడం, లేకపోతే మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
వాటిని బయట వ్యక్తులకు చెప్పి మీ పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగించడం కానీ లేదా మీ ఉద్యోగ జీవితంపై దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా అంతగా నమ్మడం మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలతో చాలా తక్కువగా సంభాషించుకోవడం మంచిది. కొన్ని సందర్భాలతో స్త్రీలతో జరిగేటువంటి సరదా సంభాషణలు కూడా వివాదాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో నిరుద్యోగస్తులకి ఈ సమయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. అయితే పెద్ద ఉద్యోగాలు కాకపోయినా చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మీరు కోరుకున్న ఉద్యోగాలకి చేరుకోవడం మంచిది. అంతేకాని వచ్చిన వాటిని ఏ ఒక సాకులతో వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా బాగా అనుకూలంగా ఉంటుంది. డబ్బు చేతిలో లేకపోయినప్పటికీ మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు అయితే వస్తుంది. మీకు ఇవ్వవలసిన వారు తెచ్చి ఇవ్వడం ఏదో ఒక రూపంలో డబ్బు అయితే మీకు సమకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని సరైన విధంగా ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. కొన్ని సమయంలో ఏమో డబ్బు వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సరే, కొన్ని సమయాల్లో పొదుపు చేద్దాం అనుకునేసరికి ఏవో ఒక అనుకోని ఖర్చులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం కానీ, ఇంట్లో అవసరమైన గృహోపకరణాలు చెడిపోవడం, ఇలా అత్యవసర ఖర్చులు అనేవి ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని పొదుపు చేయకుండా ఆపుతాయి. కాబట్టి ప్రణాళికలు వేసుకొని ఉన్నప్పుడే కుదిరిన సమయంలో మీరు పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా సంతాన విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే సంతానం అభివృద్ధి చేయడానికి కానీ వారిని విదేశాలకు లేదా వారి యొక్క వివాహానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ఈ సమయంలో సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ సంబంధించి లేకపోతే సర్ప సంబంధించి ఏవైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి తొందరలోనే వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలవడం, వారితో ఈ మాసంలో అధిక సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ పరంగా కూడా అందరినీ ఆనందంగా ఉంచడానికి కావలసిన అవసరాలు తీర్చాలని కోరుకుంటారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.